ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్య. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. ఎప్పుడో చదివా, అది చెప్దాం అనుకుంటున్నా. చాలా పేర్లు ఉండేసరికి ఇక ఎందుకు వచ్చిన కన్ఫ్యూషన్లే అని కొంచెం ఊరుకున్నాను అనమాట. ఓకే. సరే వాళ్ళు కాస్త పెద్ద కథ చెప్పాలంటే ఇక అది చెప్పాలి. పూర్వమట ప్రభావతి నగరానికి విశ్వావసుడని ఒక రాజుగారు ఉండేవారు. మన సంవత్సరపు పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసుకి 4 కుమారులు ఉన్నారట. 4 చక్కటి వాళ్ళు, దగ్గర వయసు వాళ్ళే. ఆయనకి 4 అబ్బాయిల మీద పరమ ప్రీతి ఉంది. వీడు తెలివి, వాడు తెలివి తక్కువ, వీడు పరాక్రముడు, వీడు కాదు, అలాంటివి లేవు. పేర్లు కూడా చక్కగా జితేంద్రియుడు, పరాక్రముడు, ధవళకీర్తి, అలాంటి చక్కటి పేర్లు. అయితే ఈయనకి 4 అబ్బాయిలకి రాజ్యం ఇవ్వాలని ఉంది. అటా ఇస్తాం. బాగా ఆలోచించి ఆయన ఒక ప్లాన్ వేశాడు. పూర్వమట ఈ ప్రభావతి నగరంలో సూర్యకమలం అని ఒక అత్యద్భుతమైన ఒక తామర పువ్వు ఉండేది. బంగారు పుష్పం అట అది. ఆ పుష్పము ఎక్కడో ఒక గంధర్వుడి వల్ల, యక్షుడి వల్ల, ఈ వీళ్ళ వంశంలో ఎవరికో లభించింది. అది ఉన్నప్పుడు, అది వచ్చినప్పుడు దేశం చాలా సుభిక్షంగా అయిందట. ఎంత సుభిక్షంగా అయిందో అదంతా సూర్యకమలం ప్రతిభేనని చెప్పుకునేవాళ్ళు. ఈయనకి ముందు కొన్ని తరాల ముందు ఉండేది. అది ఎలా అయిందో చౌర్యానికి గురైంది. ఎవరో ఎత్తుకుపోయారు దాన్ని. ఆ సూర్యకమలం ఉంటే మన దేశం ఇంకా బాగుంటుందన్న ఫీలింగ్లో వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయనేం చేశాడు, ఈ ఎవరో ఎత్తుకుపోయిన సూర్యకమలాన్ని సంపాదించిన కుమారుడికి రాజ్యం ఇస్తానని పెట్టాడు. సూర్యకమలం వస్తే రాజ్యానికి కూడా మంచిదే, అత్యంత అవసరమైంది. అది ఎవరు తెస్తే వాడే రాజు. అబ్బాయిలు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే, తలా ఒకవైపుకి వెళ్ళారు. ముందు పెద్దవాడి సంగతి చెప్తాం. జితేంద్రియుడు ఇతను ఏం చేశాడట, వెతుక్కుంటూ వెళ్ళాడు. తూర్పు వైపుకి వెళ్ళాడు. అయితే అతనికి ఏం తెలిసింది, ఈ తూర్పు నుంచి ముందుకి కొంచెం సముద్రం దాటి ప్రయాణిస్తే ఉన్న దీవుల్లో ఒకప్పుడు సూర్యకమలం ఉండేదని ఒక వార్త. మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకుంటుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంది, ఈ దేశం సుభిక్షంగా ఉంది, ఏదైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా మాట్లాడుకుంటారు ఊళ్ళల్లో. మనం రాజకీయాలు మాట్లాడటల్లా ఇప్పుడు. అప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు ప్రశంసకు వచ్చేవి, ప్రస్తావనలు వచ్చేవి. సరే, ఈ ప్రశంసా ప్రస్తావన అతను వినగా అవేవో దీవులు ఉన్నాయి, జంట దీవులు పక్కన. ఆ దీవుల్లో ఒక దాంట్లో ఈ సూర్యకమలం ఉందని ఒక వార్త. ఇతను అదేమిటో చూద్దామని ఆ దీవులకి వెళ్ళాడు. ఇతను దిగాడు పడవ. ఊళ్ళోకి వెళ్ళేసరికి అతనికి ఏమి ఎదురైంది, ఒక పెద్ద ఏనుగు. అది ఒక దండ పుచ్చుకుని నడుస్తుంది. దాని వెనకాల పెద్ద సమూహం ఉంది. వెనకాల రథము, ఛత్రచామరాదులు పట్టుకుని మంత్రులు, సామంతులు అంతా నడిచొస్తున్నారు. ఏమిటా అని చూస్తూ ఉంటే ఆ ఏనుగటాట ముందుకొచ్చి ఈ అబ్బాయి మెళ్ళ వేసిందంట, రాజుగారి పెద్ద అబ్బాయి మెళ్ళు. ఆశ్చర్యపోయాడు. వెనకాల ఉన్న వాళ్ళంతా మహారాజుకి జై, మహారాజుకి జై, జిందాబాద్ అన్నారు. తనకు అర్థం కాల. 5-10 నిమిషాల జనాల కోలాహలం తగ్గాక తను 2 దీవులకి రాజైనట్టు అతనికి అర్థమైంది. ఎట్లా, ఏమిటి ఇక్కడ ఏం జరిగింది అంటే, అప్పుడు అతను మెల్లిగా ఒక రోజులో పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతుండగా తెలుసుకున్నాడు. ఈ 2 దీవుల్లో ఇతను మొదట వెళ్ళిన దీవిలోనే సూర్యకమలం ఉండేది. ఓకే. 2వ దీవి వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేశారు, ఎత్తుకుపోవడానికి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బాగుంటారు. ఈ మధ్యలో ఏమైంది, గూఢచారులు కొంతమంది వచ్చారు. తర్వాత మాకు ఇవ్వండి, కొన్నాళ్ళు మేము ఉంచుకుంటాం, కొన్నాళ్ళు మీరు ఉంచుకుంటారు, కానీ ఇలాంటి వార్తలు పుచ్చుకుని కూడా కొంతమంది వస్తాయి. వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి విషం పెట్టేసుకున్నారు. విషప్రయోగం జరిగింది. తర్వాత ఈ రాజులు ఇద్దరు, ఈ వచ్చిన గూఢచారులు 2 రాజులకి విషప్రయోగం చేశారు. అరాచకమైపోయింది. ఎంతమంది చచ్చిపోయారో ఆ విషప్రయోగంలో. రాజులు పోయారు, ఆ 2 రాజ్యాల రాజులు. తర్వాత ఈ మధ్యలో ఉన్నారుగా 2 రాజులకి మధ్యలో ఉన్న గూఢచారులు, తర్వాత వార్తాహరులు, మొత్తం గుంపంతా చచ్చిపోయారు విషప్రయోగం వల్లే. దాంతో 2 దీవుల వాళ్ళు మాట్లాడుకుని, మనం ఇట్లా అరాచకమైపోయాం, ఈ సందట్లో, ఈ గొడవలో, ఈ మరణాలు, ఎవరికి ఏం చేశారు, ఈ న్యాయ విచారణలు, ఈ సందట్లో సూర్యకమలం పోయింది. ఇక్కడి నుంచి అది అపహరించబడింది. దాంతో రాజు లేడు. చాలా కాలంగా రాజు లేకుండానే ఉన్నారు వాళ్ళు. ఉండి ఇట్లా కాదు, రాజును సెలెక్ట్ చేసుకునేందుకు ఒక మార్గం చూద్దామనుకుని ఏం చేశారు, 2 రాజ్యాల వాళ్ళు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం కూర్చుని, సరే ఒక ఏనుగును వదిలి పెడదాం,
ఎవరికి ఏనుగు పట్టం కడుతుందో చూద్దాం, దండేస్తే వాళ్ళకి పట్టం కడదామని డిసైడ్ అయ్యారు. అది ఈ జితేంద్రుడికి పట్టం కట్టింది ఆ ఏనుగు. సరే, ఇతను రాజు అయ్యాడు. ఇతనికి అయ్యో సూర్యకమలం మిస్ అయిందే అని తెలిసింది. కానీ అతనికి అనిపించింది ఆ సూర్యకమలం కోసం ఇంతగా 2 రాజ్యాలు అరాచకమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ దిక్కుమాల కమలం లేకపోతే ఏం పోయింది? పైగా 2 దీవులకు రాజు అయ్యాడు. తండ్రి రాజ్యం 1, అందులో 4 తమ్ముళ్ళు పోటీ, మొత్తం 4 అన్నదమ్ముల పోటీ. ఇక్కడ ఏముంది? అది హాయిగా ఉంది. అందుకని ఏం చేశాడు, తండ్రికి ఉత్తరం రాశాడు, మీ రాజ్యం నాకొద్దు, ఎప్పుడైనా కుదిరినప్పుడు వచ్చి కనపడతాను, మీరు కూడా ఇక్కడికి రావచ్చు, తమ్ముళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు, నేను ఇక్కడికి రాజు కాబోతున్నాను, అయిపోయాను, ఈ రాజ్యంతో మీకు స్నేహ సంబంధాలు నేను నెరవేరుస్తాను, సూర్యకమలం కోసం నేను ఇంకా వెతకను అని ఉత్తరం రాసి పంపించేశాడు. ఒక అబ్బాయి విరమించుకున్నాడు. సరే, రెండో వాడు తన దారిని తాను బయలుదేరాడు. ఈ శత్రుంజయుడు అలాంటి పేరున్నవాడు బయలుదేరితే ఏమైంది, అతనికి ఈ కొన్ని రాజ్యాల్లో ఇక్కడుంది అక్కడుంది వార్తలే, అక్కడి నుంచి కూడా అపహరించబడింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. సరే, వెళ్తే ఏమైంది, ఇప్పుడు కోవిదార రాజ్యానికి వెళ్ళాడు అతను. ఈ కోవిదార రాజ్యంలో ఏమిటి, అప్పుడు మంచి సందడిగా ఉంది. రాజకుమార్తెకి ఇది స్వయంవరం చాటించారు. ఎక్కడెక్కడి రాజులో వచ్చారు. ఇతనేమనుకున్నాడు, ఇంతమంది రాజులు గుమిగూడిన చోట సరదాగా వెళ్తే ఆ డైనింగ్ హాల్లోనూ ఎక్కడో ఒక చోట మాట్లాడి ఎక్కడ సూర్యకమలం ఉంది ఆనుపాను తెలుస్తాయి కదా. అందుకని ఇతనేం చేశాడు, ఎలాగో మంచి పంచకళ్యాణి వేసుకెళ్ళాడు. ఫలానా రాజ్యం రాజస్వామస రాజకుమారుడు రాజుగారి అబ్బాయిని, ప్రభావతి నగర రాజకుమారుడిని, నా పేరు ఇది ఇదని వివరాలు రాసి రిజిస్టర్ చేసుకున్నాడు. అందరితో పాటు ఇతను కూడా సభలో పోయి కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అతను ఎదురుగుండా నడిచొస్తున్న